ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. వైరస్ సైంటిస్ట్ గా వచ్చారు. ఈసారి ఈ వైరస్ సైంటిస్ట్ ఏం తీసుకొచ్చాడో చూద్దాం. వెల్కమ్ వెల్కమ్ జాన్. ఇదిగో ఇది రాక్షస బొమ్మ. అరే వావ్, ఈ బొమ్మ చూడ్డానికే చాలా చాలా భయంకరంగా ఉందే. చేసే పని కూడా భయంకరంగా ఉంటుంది. దీని లోపల కూర్చుని కూడా మీరు ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది తన చేతులతో అగ్ని గోళాల్ని కూడా విసురుతుంది. ఇదిగో చూడు. చూడు. ఇవే వెంటనే ఇవ్వు నాకు ₹1,00,00,000. ఓకే ఓకే, ఇస్తాను. ముందు నన్ను ఒకసారి దీన్ని చెక్ చేయనివ్వండి. అరే ఏం చేస్తున్నావు నువ్వు? డబ్బులు కావాలా? తీసుకోండి. ఇంకా కావాలా? నువ్వు మళ్ళీ నన్ను మోసం చేశావు. అరే జాన్, తోకకి నిప్పంటుకుంటే నీళ్ళలో ఆర్పడానికి పరిగెడుతున్నావేంటి? నిప్పంటుకున్నది నా మెదడుకి మోటు. ఇందాకే నాకు కబురందింది, భయంకరమైన రాక్షస బొమ్మ నిద్రలేచిందట. రాక్షస బొమ్మ? ఏం రాక్షస బొమ్మ అది? అదే ఆ బొమ్మే. నల్ల పర్వతం వెనకాల అందరి డబ్బు నగలు అది తినేసేస్తోంది. ప్రమాదం పొంచుంది. ఏంటి? డబ్బులు నగలు వెండి అన్ని తినేస్తోందా? అవునవును, ఎందుకంటే దానికి అదే ఆహారం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి దోచుకున్న సొమ్మంతా అది తినేస్తే నా పరిస్థితి ఏమవుతుంది? తప్పించుకోవాలంటే పారిపోండి, నేను వెళ్ళిపోతున్నాను. అరే ఏంటి కొత్త సమస్య పోతులు? నాకు అతని మాటల మీద అస్సలు నమ్మకం కలగట్లేదు. మోటు చూడు, పారిపోదాం పద మోటు. భయపడుకుంటే కొట్టు బాబాయ్, ఇప్పుడే ఈ బొమ్మకి గుణపాఠం చెప్తాను. తగిలింది. జాగ్రత్త. ఇక్కడ దాక్కుంటాను. నా చెయ్యి. మోటు పారిపో. మోటు నేను వచ్చాను, భయపడకు. కాపాడు. మీ దగ్గర డబ్బు నగలు వెండి ఏముంటే అవి వెంటనే తీసుకొచ్చివ్వండి. ఇదిగో తీసుకొని ఇవన్నీ తీసేసుకో. మీ ఐడియా పనిచేస్తోంది.
అద్భుతంగా ఉంటాయి. దానేమి చింగం, ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. Why fear when chingam is here? వస్తున్నాను. చట్టం మీద ఒట్టు. ఫోన్ ఇప్పుడు నేను ఎవరు ఫోన్ అటెండ్ చేయాలి? బహుశా ఇదంతా జాన్ పన్నిన పన్నాగమే కావచ్చు. అయ్యమ్మా, అంటే ఇప్పుడు జాన్ ఫుర్ఫురి నగరాన్ని దోచేస్తాడు. అప్పుడు నా ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. డాక్టర్ జట్కా, నాకున్న అనుమానం ఏమిటంటే ఆ బొమ్మ లోపల నిప్పులు వెదజల్లడానికి సిలిండర్స్ పెట్టి ఉంటారు. అంటే ఈ లెక్కన సిలిండర్లలో గ్యాస్ ఉన్నంత వరకు మాత్రమే ఆ బొమ్మ నిప్పుల్ని వెదజల్లగలుగుతుందన్నమాట. అవును మిత్రమా, ఆ తరువాత అది నిప్పుల్ని జరగలేదు మిత్రమా. ఐడియా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. డాక్టర్ జట్కా, నువ్వు మాకు సాయం చేయాలి. నువ్వు దోచుకున్నది చాలు, ఇక నేను ఊరుకోను. వెంటనే దోచుకున్న సొమ్మంతా నాకు అప్పజెప్పు తక్షణమే. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇక నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు మోటు? ఇవాల్టితో ఈ గొడవలకి కొట్లాట్లకి ముగింపు పలికేస్తాను. నో, గ్యాస్ అయిపోయింది. ఇక మంటలు బయటికి రావు. కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మ సాయంతోనే మోటుని అంతం చెయ్యాలి. అరే రాక్షస బొమ్మ, ఏమైంది? నిప్పుల కోట అయిపోయిందా ఏమిటి? నాతో ముష్టి యుద్ధం చేయడానికి వస్తున్నావా? నిన్ను అంతం చెయ్యడానికి నా పిడికిలొక్కటి చాలు. అయితే అక్కడే ఉండు. నీ శక్తి ఏంటో నువ్వు చూపించావు. నాకు కూడా ఒక మంచి అవకాశం ఇవ్వు. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఈ బాక్స్ లో స్పెషల్ గ్లౌస్ ఉన్నాయి. అవి సన్ రేస్ ని రిఫ్లెక్ట్ చేసి అవి ఆ రాక్షస బొమ్మని ఎంత వేడిగా చేస్తాయంటే చెప్పలేనంత వేడిగా మారుస్తాయి. దాంతో జాన్ ఆ బొమ్మలో నుంచి బయటకు రాక తప్పదు మిత్రమా. అవిగో అవి మెటల్ షూస్. వాటిని నువ్వు తొడుక్కుని ఎలాంటి భయం లేకుండా నువ్వు ఆ రాక్షస బొమ్మని తన్నొచ్చు మిత్రమా. పరిస్థితి చూస్తుంటే బాస్ తన్నులు తినేలా ఉన్నారు. పాత్ర కొట్టే తప్పదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను మోటు. ఏం చేస్తున్నారు? ఇలాంటి చిల్లి పనులతో నన్ను ఓడించగలరా? కానివ్వండి, నాకు భలే సరదాగా ఉంది. కానివ్వండి. అరే ఒళ్ళంతా మండిపోతోంది. మమ్మీ, దయచేసి అలా తన్నకు. ఆపండి, దయచేసి ఆపండి. ఆగండి, మీకు దండం పెడతాను ప్లీజ్. మేము లోపల ఉడికిపోతున్నాం. ఇదిగో తీసేసుకోండి. మీ డబ్బులు
నగలు వజ్రాలు వైఢూర్యాలు అన్ని తీసేసుకోండి. కొట్టండి కొట్టండి. బొమ్మల్లో ఉన్నది జాను. పట్టుకోండి అతన్ని. అతని వల్ల మనం ఎంతో నష్టపోయాం. జాన్, మర్యాదగా ఆగు. ఈ చిన్న చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మీ డబ్బులు నగలు అన్ని అక్కడే వదిలేసి వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? నన్ను వదలండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.